ప్రైజ్ ద లార్డ్. ఈ దిన వాగ్దానము, తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకునేను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. ఈ లోకంలో నీకు ఏది ఉన్నా లేకపోయినా, నీ పరిస్థితి ఎలాగున్నా నువ్వు దిగులు చెందొద్దని ఈరోజు దేవుడు తన యొక్క వాగ్దానం చేస్తున్నారు. ఈరోజు ఆయన నీకు ఏమని వాగ్దానం చేస్తున్నారంటే, నువ్వు ఆయనకు కుమారుడవు, అదేవిధంగా ఆయన యొక్క కుమార్తెవు అని ఆయన నీకు వాగ్దానం చేస్తున్నారు. ఆయన నిన్ను తన కోసం ముందుగానే నిర్ణయించుకున్నానని ఆయన యొక్క వాక్కు ద్వారా ఈరోజు సెలవిస్తున్నారు. కాబట్టి ఈరోజు నీ పరిస్థితి ఎలాగున్నా, ఎలాంటి స్థితి ఉన్నా ఆయన నీకు తండ్రిగా ఉన్నారు అన్న ఒక వాగ్దానం ఆయన చేస్తున్నారు. కాబట్టి ఆ వాగ్దానం చేతపట్టుకొని ఈ లోపల ఆయన కొరకు మహిమకరంగా నువ్వు ముందుకు సాగిపోయి ఆయన కొరకు జీవించు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఈ వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరును గాక. ఆమేన్.